హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి చూస్తున్నారు కదండి, బెండకాయ పీనట్ ఫ్రై అనమాట. చాలా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదైతే మనకి కొత్తగా వంట నేర్చుకునే వారికైనా, లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళకైనా, బ్యాచిలర్స్కైనా కూడా చేసుకోవడానికి సింపుల్గా ఈజీగా ఉంటుందన్నమాట. ఇదైతే మనకి పప్పు, సాంబార్, చారుతో కూడా సైడ్ డిష్ కింద చాలా చాలా బాగుంటుంది. సింపుల్ బేసిక్ మసాలాస్తోనే మనం దీన్ని తయారు చేసేసుకోవచ్చు. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, ఇంకా కొలీగ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేస్తూ ఉండండి. ఇలాంటి హోమ్ రెసిపీస్తో పాటు మరికొన్ని రెసిపీస్ కూడా మీకు పోస్ట్ అవుతూ ఉంటాయి. రెగ్యులర్గా ఛానల్ని చెక్ చేస్తూ ఉండండి. ఇప్పుడైతే చూస్తున్నారు కదండి, ఇలాగా పప్పుతో సైడ్ డిష్ కింద బెండకాయ ఫ్రై అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. నేనైతే పప్పుతో కాంబినేషన్ చేశాను. మీరు చారుతో, సాంబార్తో ఎలా అయినా సరే తినొచ్చు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకునే ఈ బెండకాయ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. బెండకాయ ఫ్రై కోసం నేను ఇక్కడ దగ్గర దగ్గర 3/4 కేజీ వరకు బెండకాయలు తీసుకున్నానండి. వాటినైతే చక్కగా కడిగేసుకుని ఇలా ముక్కల కింద తరిగేసి పెట్టేసుకోవాలి. బెండకాయల్ని చక్కగా కడిగేసిన తర్వాత పొడిబట్టతో తుడిచి మనం ముక్కల కింద కట్ చేసుకుంటే జిగురు లేకుండా ఉంటుందన్నమాట. ముక్కలు మరీ పెద్దవా కాదు, చిన్నవి కాదు, మీడియం సైజులో కట్ చేసుకోండి. అలాగే ఇక్కడ నేను ఈ ఫ్రైని పీనట్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నానండి. విజయ పీనట్ ఆయిల్, అదే గ్రౌండ్నట్ ఆయిల్లో నేను ఫ్రై చేస్తున్నాను. మీరు యూస్ చేసి ఏ ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. మనం స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి ఇలాగ ఒక 2-3 ముక్కలు వేస్తే మనకి తెలిసిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం బెండకాయ ముక్కల్ని కొద్ది కొద్దిగా ఇలాగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా గట్టిగా అయిపోయేటట్లు ఫ్రై చేసుకోకూడదు. అలా అని మరి ఫ్రై అవ్వకుండా తీసేయకూడదు. మీరు చూస్తే కొంచెం మనం కలుపుతూ ఉంటే లైట్గా కొంచెం సౌండ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది, కానీ ఎక్కువ డీప్ ఫ్రై అవ్వవు అనమాట. ఆ విధంగా ఉండే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మనం కొద్ది కొద్దిగా ఇలా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు ముక్కలు వేసేటప్పుడు చాలా జాగ్రత్త అండి. కొంచెం కొంచెంగా వేసుకోండి. ఆయిల్ మీద తుళ్ళకుండా స్లోగా వేసుకోవాలి, ఫోర్స్గా వేయద్దు. అదే కూడా కాకుండా మనం ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు కూడా తడి లేకుండా చూసుకోవాలి. ఇలా డీప్ ఫ్రైలు చేసేటప్పుడు చేతికి తడి ఉన్నా, లేదంటే మనం వేసే ముక్కల్లో ఏమైనా తడి అలా ఉంటే మీకు ఆయిల్ అనేది పైకి తుళ్ళిపోతూ ఉంటుంది. సో ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడైతే మనకి ఇంకా ఇంకొంచెం ఫ్రై అయితే ఇవి ఫ్రై అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇంకొకసేపు ఉంచుకుంటే ఫ్రై అయిపోయినట్టేనండి. ఇలాగ అన్నిటిని ఫ్రై చేసేసుకుని మనం ఒక వెడల్పు బౌల్లోకి వేసుకోవాలి. అలాగే ఇందులోకి నేను పల్లీలు కూడా ఫ్రై చేసి వేస్తున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా ఫ్రై చేసేసుకుని మనం అన్నిటినీ కూడా కొంచెం వెడల్పుగా ఉండే బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల ధనియాల పొడి, అలాగే 1.5 టీ స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఇక్కడ నేను యూస్ చేసే కారం అయితే చాలా కొంచెం ఎక్కువ కారంగా ఉంది, అందుకే ఒక 1 టీ స్పూన్ కారం మాత్రమే వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే దగ్గర దగ్గర 2 టీ స్పూన్ల సాల్ట్ అయితే వేసానండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా మొత్తం ముక్కలకి అన్నిటికీ పట్టేటట్లు చక్కగా కలిపేసుకోవాలి. ఇలా దేంతో అయినా కలపచ్చు మీరు. నేనైతే స్పాచులాతో ఇలా కలుపుతున్నాను. లేదంటే మనం బౌల్తో ఇలా పైకి కిందకి ఎగరవేసినట్లు చేస్తే మొత్తం అంతా చక్కగా మిక్స్ అయిపోతుంది. సో ఫైనల్గా బెండకాయ ఫ్రై అయితే ఇదండి. చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు సింపుల్గా అంటే వేరే శనగపిండితో ఇవన్నీ కలిపి ఇవన్నీ చెయ్యక్కర్లేకుండా నార్మల్గా ఇలా ఫ్రై చేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పీనట్స్ అయితే క్రంచీగా మధ్య మధ్యలో తగులుతూ చాలా చాలా బాగుంటాయండి. సో పీనట్స్ ఎక్కువ ఇష్టపడేవారు ఎక్కువ వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఎక్కువ ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఎక్కువ పీనట్స్ వేశాను. మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి. సో మస్ట్ ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. సింపుల్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. మనకి సాంబార్, రసం, అలాగే పప్పుతో చాలా చాలా బాగుంటుందండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేస్తూ ఉండండి మరిన్ని రెసిపీస్ కోసం. థ్యాంక్ యూ.